నీకు అరక్షణంలో మంచం దిక్కపోతే నీకు అష్టోత్తర పూజ చేస్తాను అడ్డగాడితే. ఏమిటా కంగారు? గుడి మెట్ల మీద ఎండు చేపలు అమ్ముకునేవాడు మొహన్ నువ్వును. తీయి ముసుగు. శుభ్రంగా తెల్లవారుజాముని లేచి చదువుకుందాం లేదు. తెల్లగా తెల్లారే కూడా మంచం మీద నెగడదని పడుకుని పగటి కలలు కంటావా? కిషియోటిక. కిషియోటికానా అంటే? తెలీదు. మాట బాగుందని వాడాను. ఇలా కొత్త కొత్త తిట్లు కనిపెట్టి మరీ తిట్టాలా నాన్న? నా 10 ఏళ్ల దాకా నేను కష్టపడి నేర్చుకున్న తిట్లన్నీ నిన్ను 20 ఏళ్లు పెంచేసరికి అయిపోయాయి. కొత్తవి కనిపెట్టక చావనా? లే ముందు పంకజం కొడక లే. వాడి మీద ఒంటికాల మీద లేవద్దని చెప్పవే రంగి. అయిన దానికి కాంతానికి నోరు పారేసుకోవడం ఒకటి వచ్చు మనకి. ఆ నోటికి అద్దు పద్దు ఉండదు. ఈ హనుమంతరావు పంకజాక్షి అనే మొగుడు పెళ్ళాలు చీటికి మాటికి నిష్కారణంగా పోట్లాడుకుంటూనే ఉంటారు. పోనీ ఈ ఇద్దరు ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా వీళ్ళని జత కలిపారా అంటే అది కాదు. ఈ ఇద్దరూ వయసులో ఉన్నప్పుడు గాఢంగా గూఢంగా ప్రేమించుకున్న వాళ్ళే. ఈ మార్పు కారణంగా హనుమంతరావు ఏమంటాడంటే, పెళ్లి చూపులప్పుడు మంచినీళ్లలో మందు కల్పించారు. అప్పలమ్మను చూసి అప్సర్స్ అనుకుని మోసపోయారు. ఇదిగో ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఊరుకోనన్నా, వీధిలో భాగవతం ఏంటి? రోడ్డు మీద జనం దోడుచుకుంటారు. చూడరా చిట్టి, ఎంత లేచి మాట్లాడుతున్నారు. నేను అప్పలమ్మనంట. నువ్వు ఏమిటమ్మా ఊరుకో. అది అలాగడ్డట్టు. నాన్నగారి సంగతి నీకు తెలుసు కదా. అది శబాష్. 25 ఏళ్ళగా చూస్తున్నావు కదా. అది మాట. కొంచెం స్క్రూ లూజ్ మనిషి కదా. అది ఎరా నాకు స్క్రూ లూజా? శీతాకాలంలో కోచాలు అమ్ముకునేవాడు మొహన్ నువ్వును. నన్ను స్క్రూ లూజ్ అనే లెవెల్కి వచ్చేసావురా? లిపియో కేనారా? లోపలికి వెళ్ళి కాలేజీ తయారు. వచ్చేసానే. ఏమ్మా మళ్ళా అల్లుడు గారు కోప్పడ్డారా? అవునే, ఆయన తిట్టారు. అన్ని తల్లి పోలికలేగా. తిడతారా కొడతారా మరి? అనవసరంగా మాట్లాడద్దని చెప్పవే అమ్మాయి. ఏమైందమ్మా? 2 చీరలు కొంటే ఒక స్టీల్ గ్లాస్ ఫ్రీ అన్నాడే ఒక కొట్టువాడు. ఫ్రీగా గ్లాస్ వస్తుంది కదా అని కొంటే ఆయన కోప్పడ్డారే. స్టీల్ గ్లాస్ ఫ్రీగా వచ్చినా కోప్పడ్డారా? కోపడక ముద్దెట్టుకుంటారా? ఈ మగాళ్ళకి జాగ్రత్త లాభాలు ఏం తెలుసులే అమ్మా. ఒట్టి దుబారా మనుషులు. నువ్వు లోపల పదా. ఇదేమిటే పెట్టి తేలిగ్గా ఉంది. బట్టలు లేవా? ఎందుకమ్మా, ఎలాగూ కాసేపట్లో ఆయన వచ్చి నన్ను తీసుకెళ్తారుగా. అమ్మా, ఆయన వస్తున్నారే. ఈ గాజులు కొత్తవేమిటే? అవునమ్మా, మొన్ననే కొన్నాను. వెండికి ఫ్రీగా ఇస్తుంటేను. ఈ గొలుసు పాతదిలా ఉందే. పాతేనే, కొత్త చేయించమంటే ఆయన వింటారా ఏమన్నానా? సర్లే, నువ్వు లోపల పదమ్మా. అలిసిపోయి వచ్చి ఉంటావు.